నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలి ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు. నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన. బాధితురాలికి మేమండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రానికి తీర ప్రాంతం ఎక్కువగా ఉండటంతో అభివృద్ధికి ఛాన్స్ ఉందని చెప్పారు. కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ఉమ్మడి జిల్లాల్లోని ఆఫీసర్లలో సంబంధం లేకుండా కొత్త జిల్లాల్లోని అధికారులను స్వేచ్ఛగా పనిచేయనివ్వాలన్నారు. ఇందుకు సంబంధించిన 2 రోజుల్లోనే ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఇక సిబ్బంది కొరత ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు కలెక్టర్లు పాల్గొన్నారు. Socio-economic factors also, sir, and we want to take up the balanced growth in all the regions, sir, in coming 2025-26, sir, and we also strictly following the Padi Sutralu in our integrating our action plan, sir. Coming to 24-25, sir, our growth rate projected is 16.90, sir, and we are aiming for 16.12% in this year, sir, and as I already mentioned, sir, agriculture is our core area, sir. So divided the district into 3 belts based on the activity as well as the geography of the districts. గత వైసీపీ అరాచక పాలనతో అస్తవ్యస్తమైన పాలనను గాడిన పెట్టేందుకు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే సత్యానందరావు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాల ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని అన్నారు. అభివృద్ధి సంక్షేమం అమలులో ముందంజలో ఉన్న కూటమి ప్రభుత్వం దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా లక్షలాది మందికి 35,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో అందజేస్తోందన్నారు. ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు రావులపాలెం క్యాంప్ ఆఫీస్ వద్ద కొత్తపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రజానీకం అందరూ కూడా విచ్చేసి వారి యొక్క ప్రభుత్వ పరంగా వారు పొందాల్సినటువంటి వారి పథకాలు అర్హులైన వారందరూ కూడా కోరడం, అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరడం జరిగింది. ప్రధానంగా అందరూ కూడా ఇళ్ల స్థలం ఇటువంటి వాటిని ఎక్కువగా కోరుతూ ఉన్నారు. పెన్షన్ కూడా కోరుతూ ఉన్నారు. వీటన్నిటి మీద కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు చెప్పడం జరిగిందో వాటిని అన్నింటినీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా తూచా తప్పకుండా పూర్తి చేసుకుంటూ వస్తూ ఉంది. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం శరవేగంతో నిర్విరామంగా పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క త్రయం ఈనాడు ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రంగాల ముందుకెళ్తూ ఉంది. గ్రామాల్లో ఈనాడు రోడ్లన్నీ కూడా బాగుపడ్డాయి. అనేక సిమెంట్ రోడ్లు నిర్మిస్తూ ఉన్నారు. ఆర్ఎన్బి రోడ్లన్నీ కూడా గుంతల లేని రహదారులుగా తీర్చిదిద్దడం జరిగింది. ఈనాడు ప్రయాణికులందరూ కూడా సౌకర్యవంతంగా ఈనాడు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల వరకు కూడా పెన్షన్లో లక్షలాది మందికి అందివ్వడం జరుగుతోంది. సుమారు 35,000 కోట్ల రూపాయలు ఈనాడు ఈ ప్రభుత్వం
పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది. ఈ విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్తూ అనకాపల్లి గౌరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పీల నాగశ్రీను, జాతర ప్రత్యేక అధికారి శోభారాణి, ఆలయ ఈవో రాంబాబు తెలిపారు. నూకాంబిక అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేస్తున్న మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత మొదటి జాతరను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 28వ తేదీ నుండి వచ్చే నెల 27వ తేదీ వరకు నెల రోజుల పాటు అమ్మవారి జాతర జరుగుతుందని, ఈ నెల రోజుల్లో రాష్ట్ర నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్ర పండుగ నేపథ్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ గ్రౌండ్లో నెల రోజుల పాటు రాష్ట్ర నలుమూలల నుండి ప్రఖ్యాతిగాంచిన వివిధ కళాకారులతో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ధర్మకర్తలు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పత్రికా మీడియా సోదరులందరికీ మా ఉదయపూర్వక నమస్కారాలు. నా తరఫున మరియు మా పాలక మండలి తరఫున, అధికారుల తరఫున ఈరోజు మన ఉత్తరాంధ్ర ఇలవెల్పు ఈ ప్రాంతానికే ఖ్యాతిని తెచ్చినటువంటి మన నూకాంబిక అమ్మవారి జాతర ఆ రోజు ఎన్నికలలో మన ప్రీతమ నాయకులు కూటమి ప్రభుత్వం అధికారులకు వస్తే నెక్స్ట్ ఇయర్ జాతరను రాష్ట్ర పండుగగా జరిపించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రోజు ఇదే గుడి దగ్గర ఆయన చెప్పి ఉన్నారు. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన యువ నేత నారా లోకేష్ గారు మరియు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా 3/25 నుంచి 27/4/25 వరకు నూకాంబిక అమ్మవారి దేవస్థానము జాతర మహోత్సవంలో ఈ సంవత్సరం రాష్ట్ర పండుగ కూడా ఈ సంవత్సరం రాష్ట్ర గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. దానికి మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులైన కొంతా రామకృష్ణ గారి సహకారంతో ఈ రాష్ట్ర పండుగ డిక్లేర్ చేయడం ఉంది. మరియు ఎంపీ గారు, సీఎం రమేష్ గారు కూడా సహకారంతో చేయడం జరిగింది. ఈ పండుగ జాతరకు గాను రాష్ట్ర పండుగను చేసినందుకు గాను మన దేవస్థానం వారు భక్తులకి ఎలాంటి అసౌకర్యములు కలగకుండా చేయుటగాను నేను తెలిపిన వివరములను ఏర్పాటు చేయడం ఉంది. అమ్మవారి దర్శనంకి వచ్చిన భక్తులకి వరుసలో వెళ్ళటకు గాను ఎండ ఇది తగలకుండా చలువు పందిళ్ళు మరియు సేద తీర్చుకోవడానికి మంచినీరు, మజ్జిగ కూడా సప్లై చేస్తున్నాము. మన నూకాలమ్మ అమ్మవారి సంవత్సరం యాన్యువల్ జాతర ఈ నెల 28/3 నుంచి 27/4 వరకు జరుగుతుంది. ఆ ఉత్సవానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అవన్నీ తమ దృష్టికి తెచ్చి తద్వారా ప్రజల్లోకి ప్రచారం తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. ఈ సంవత్సరం అమ్మవారి ఫెస్టివల్ ని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేశారు. అది ఒక గొప్ప శుభపరిణామం. మనకి కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ మొన్న ఈ సందర్భంగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, మెడికల్ అండ్ హెల్త్, పంచాయతీ, జీవీఎంసీ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. స్టేట్ ఫెస్టివల్ అయ్యేసరికి అందరూ వారి వారి విధులు విస్తృతంగా చేస్తున్నారు. ఈసారి కూడా వారి సహకారంలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి సూచనల మేరకు ఈ స్టేట్ ఫెస్టివల్ నడుస్తుంది. మనకి ఒక ఉత్సవ కమిటీని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ సందర్భంగా వేశారు. ఊర్లోని ఈ అవగాహన ఉన్నవారు, డోనర్స్ వీళ్ళందరితో కలిపి ఒక ఉత్సవ కమిటీని వేశారు.
వారి సహాయ సహకారాలతో, అన్ని డిపార్ట్మెంట్స్ వారి సహాయ సహకారాలతో, మన ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈ ఫెస్టివల్ మీ అందరి సహాయం, ముఖ్యంగా ప్రెస్, ప్రింట్ అండ్ మీ మీడియా వారి సహాయ సహకారాలతోటి ఈ ఉత్సవాలు దిగ్విజయంగా జరిపించాలనేది దానికోసం మీ అందరి సహాయ సహకారాలు కావాలనేది మా అందరి ఆకాంక్ష. ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబర్స్ అందరూ ఉన్నారు. వీరు మనం అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని దిగ్విజయంగా నడిపించాలి. దీనికోసం భక్తులు వివిధ ప్రాంతాల నుంచి రావడానికి ఆర్టీసీ వారు విశాఖపట్నం, గాజువాక, సింహాచలం, స్టీల్ సిటీ, చోడవరం, విజయనగరం, ఎల్లమంచిలి, పాయకరావుపేట, పాడేరు, తుని, కాకినాడ, రాజమహేంద్రవరం, ఎస్కోట, శ్రీకాకుళం చాలా దూరాల నుంచి కూడా స్పెషల్ బస్సులు వేశారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా. మన దేవస్థానానికి వచ్చాక కిందటి సంవత్సరం మీద చాలా వైడ్గా పందిళ్ళు, చలవ పందిళ్ళు వేయటం జరిగింది. చాలా తక్కువ చూస్తాం. ఈ దేవస్థానంలో తాటాకు పందిళ్ళు వేశారు. ఎండ అనేది తగలకూడదని పందిళ్ళ పరిధి పెంచి ఎక్కువ మంది భక్తుల్ని పందిరి కింద అకామిడేట్ చేయాలి, ఎండ తగలకూడదు అనేది ఉద్దేశంతో ఈ సంవత్సరం పందిళ్ళని కూడా పెంచారు. భక్తులకు ఎటువంటి ఎండ ఇబ్బంది కలగకూడదు. బాత్రూమ్స్, టాయిలెట్స్ కూడా ఉన్న వాటికన్నా టెంపరీ టాయిలెట్స్ పెంచారు. అలాగే క్యూ లైన్స్ వెంబడే మంచినీళ్ళు, చిన్నపిల్లలు ఉంటే పాలు, బిస్కెట్స్ లాంటివి ఇచ్చే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. జీవీఎంసీ వాళ్ళు మంచినీళ్ళు సప్లై చేస్తున్నారు. ఇంకా మిగిలిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు ఏమో మెడికల్ క్యాంప్స్ పెట్టారు 2 చోట్ల. 108 అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫైర్ ఇంజన్స్ కూడా అందుబాటులో ఉంచారు. ఈ సంవత్సరం విద్యుత్ అలంకరణ కూడా చాలా బాగా చేస్తున్నారు. స్టేట్ ఫెస్టివల్ అయిన సందర్భంగా వచ్చిన వాళ్ళకేమో కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడానికి లేజర్ షోలు, వేరే వివిధ ప్రాంతాల్లో ఉన్న కళాకారులందరి చేత మంచి కళా ప్రదర్శనలు ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీని ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితురాలు ఆవేదన వెళ్లబుచ్చింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ఎర్రవరం గ్రామానికి చెందిన గురిమెరికల వీర వెంకటలక్ష్మి, ఏలేశ్వరం పట్టణానికి చెందిన కోణ శ్రీనివాస్తో గత కొన్ని సంవత్సరాలుగా కలిసింటున్నామని, నన్ను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆవేదన చెందింది. తమ కుటుంబ సభ్యుల శుభకార్యాలకు, పలు అవసరాలకు నా తాలూకు సొమ్మును తీసుకుని ఇప్పుడు నేనెవరో తెలియదంటూ తిరుగుతున్నాడని కన్నీరు పెట్టుకుంది. సుమారు 8 లక్షల వరకు నా వద్ద నుంచి తీసుకున్నారని, అదేగాక కొంత బంగారం, వెండి కూడా అతని వద్ద ఉందని బాధితురాలు మీడియా ముఖంగా తెలిపింది. ఈ సందర్భంగా బాధితురాలికి మేమండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు వీర వెంకటలక్ష్మి. కోన శ్రీనివాసరావు నన్ను పెళ్లి చేసుకుంటాను మోసం చేసి మా నాన్నగారు చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు వాళ్ళ అక్క పెళ్లికి తీసుకుని ఈరోజు నేను ఎవరో ఏటని తెలియకుండా బయటకు వెళ్ళిపోమన్నారు. ఇదేంటి ఇలా చేస్తున్నారని నేను నిలదీసి అడిగాక నువ్వు దిక్కున్నాక చెప్పుకొని చెప్పారు. ఇలా గణేష్ గారిని నేను వెళ్ళి చెప్పాను, నాకు న్యాయం చేయమని కోరాను. పోలీస్ స్టేషన్ దగ్గర కూడా వెళ్ళాను. ఎలక్షన్ స్టేషన్లో విడాకులు తెచ్చుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. విడాకులు ఆ అబ్బాయే పెట్టే కూడా విడాకుల కాగితం తెచ్చుకున్నాక ఈరోజు నాకు కనిపించకపోతే నేను కిలంపూర్ స్టేషన్లో అదే సార్ అక్కున్నారని కిలం స్టేషన్లోకి వెళ్ళాను. వెళ్తే ఇలా 2 అడిగాక ఆ అబ్బాయికి పెళ్ళి అయిపోయిందని అంటున్నారు. ఫోటోలు కూడా పూర్తిగా చూపించలేదు. నాకు 2 పెద్దల్లో తెలుసుకోమని అన్నాక పెద్దలు ఏమన్నారంటే 2 లక్షలు ఇస్తాము వెళ్ళిపోయినారు. 2 లక్షల కోసం కానీ నా బతుకుని, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. 2 లక్షల కోసం నేను కష్టపడలేనట్టుంది. ఇవాళ నా పిల్ల వస్తువులు, నా డబ్బులు మొత్తం నా అబ్బాయి దగ్గర, ఏటీఎం కార్డులు, నా పోస్ట్ బుక్లు అన్నీ ఆ అబ్బాయి దగ్గర ఉన్నాయి. నాకు న్యాయం చేయమని నేను కోరుకుంటున్నాను. నాకు దిక్కుమొక్కు ఎవరు లేరండి. దయచేసి నాకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నా పొరుగును కూడా బయట పెట్టుకుని ఇవాళ మీడియా ముందుకు వచ్చి నేను దిక్కు చాల్సిన పరిస్థితిలో నేను ఉన్నాను. నాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. నా పేరు గంటెల నాగమణి, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘ కార్యదర్శిని. ఈరోజు ఈ మీడియా దగ్గర సమావేశం అవ్వాల్సిన కారణం ఏంటంటే కరిమనకల వీర వెంకటలక్ష్మి అనే
అమ్మాయిని మరి ముందు వివాహం జరిగింది. మరి 2 పిల్లలు తల్లి అయిన తర్వాత ఆ అమ్మాయి మరి భర్త నుండి వేరైపోయి ఆవిడ కష్టపడి తన పిల్లలను పోషించుకునే విధానంలో మరి కోన శ్రీనివాస్ అన్న వ్యక్తి మరి ఆ అమ్మాయి వెనకాల పడి ఆ అమ్మాయిని నేను చూసుకుంటాను, నువ్వంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయిని నమ్మించి మరి సోమవారాన్ని ఇల్లు తీసి 8 సంవత్సరాలు ఆ అమ్మాయితో కాపురం చేసి ఆ అమ్మాయి తండ్రి చనిపోయిన డబ్బులు 5 లక్షల రూపాయలు, 1,50,000 మరి పోస్టల్ ద్వారా డిపాజిట్ కట్టినవి, మరి తనకున్న అమ్మాయికి ఉన్న బంగారం వెండి ఇవన్నీ కూడా తన స్వాధీనంలో పెట్టుకొని మరి 5 లక్షల రూపాయలు కూడా ఈ కోన శ్రీనివాసు చెల్లెలు వివాహానికి సంబంధించి మరి తల్లి పిల్ల కూడా నా కూతురికి పెళ్లి అయిపోయిన తర్వాత అప్పుడు మీ ఇద్దరికి పెళ్లి చేస్తారు, నీ దగ్గర ఉన్న డబ్బులు మాకు ఇయ్యి అనేసి తన దగ్గర ఉన్న 5 లక్షల రూపాయలు కూడా తీసుకోవడం జరిగింది. మరి తీసుకొని తన కుమార్తెకి పెళ్లి చేసి మరి అత్తారింటికి పంపించిన తర్వాత మరి ఈ అమ్మాయిని రోడ్డు పాలు చేయడం జరుగుతుంది. మరి అంతా ఇల్లు తీసి పెట్టిన తర్వాత కూడా పలానా అమ్మాయిని నా కొడుకు ఇల్లు తీసి పెట్టాడు అని వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయికి స్థానం ఇచ్చి సోటిచ్చి కోళ్ళగా ప్రతి ఒక్క చోటను కూడా ఆ అమ్మాయిని ఫంక్షన్లకి మరి అన్ని చోట్లకు కూడా తీసుకెళ్లి కోళ్ళగా ఆవిడ భార్యగా అతను మరి 10 మందికి కూడా మరి తెలియపరిచి ఈ రోజు ఆ అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి నీకు నాకు సంబంధం లేదనేసి చెప్పడం జరుగుతుంది. మరి కుటుంబంలో సభ్యురాలుగా కలుపుకొని ఈ రోజు ఆ అమ్మాయిని రోడ్డు ఎక్కించి పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మీరు అందరూ గుర్తించి మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం ఈ అమ్మాయికి అండగా ఉండి సిపిఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ మహిళా సంఘం కూడా ఈ అమ్మాయికి అండగా ఉండి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మేము వదిలిపెట్టం. ఈ రోజు శ్రీనివాస్ ఆ అమ్మాయికి ఎటువంటి అన్యాయం చేయకుండా అమ్మాయికి న్యాయం చేయాలని తక్షణం మరి అన్యాయం చేసిన కుటుంబాలపై చర్య తీసుకొని తక్షణం వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేసి మరి కోర్టు వారు ఎంతవరకు కూడా మీరు పోలీస్ స్టేషన్ వారు మరి పని కాలిపోయిన తర్వాత మరి గంటల కారు రావడానికి మనుషులు చనిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్ పోలీసు వారు వచ్చి వాళ్ళు చేతులు దొరుకుకొని పోవడం కాదు, మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నప్పుడే పోలీసు వారు ఆదుకొని వాళ్ళకి న్యాయం చెయ్యాలి. మరి ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు కూడా మహిళా సంఘం అండగా నిలిచి పోరాటం చేస్తుందని మేము ఈ మీడియాకి తెలియపరచడం జరుగుతుంది. మీరు కుసిరెడ్డి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ప్రధాన కారణం కిల్లంపూడి మండలం సోమవారం గ్రామానికి చెందినటువంటి కరిమర్ల వీరవెంకట లక్ష్మిని గతంలో వివాహం చేసుకుంది. ఆ భర్తతో తగాదాలు వచ్చి విడిపోయి ఒక హోల్సేల్ కిరాణా షాప్లో ఎర్రవరంలో పనిచేస్తూ ఉన్న సమయంలో కోన శ్రీనివాస్ అనే అబ్బాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. వాళ్ళ వివాహానికి ఒక షరతు శ్రీనివాసు తల్లి పెట్టారు, నీకు మీ తండ్రి ద్వారా వచ్చినటువంటి 5 లక్షల రూపాయలు మాకు ఇచ్చినట్లయితే మా అబ్బాయిని వివాహం చేస్తాం. అయితే ఆ వివాహం మాకు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి పెళ్లి చేసిన తర్వాత నీకు వివాహం చేస్తామని షరతులు పెట్టారు. ఆ రకంగా వీరవెంకట లక్ష్మి అంగీకరించడం జరిగింది. కొద్ది కాలం తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని అనేక చోట్లకి తిప్పడం, దేవాలయాలకి అన్ని చోట్లకి కూడా తిప్పి శరీరకంగా వాడుకోవడం ఎన్ని చేస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఏ రాష్ట్రంలో టీ టైం షాప్లో పనిచేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయిని ఎర్రవరం విలేజ్లో పాత గ్రామంలో ఒక ఇల్లు అద్దెకి తీసి పెట్టి ఉండేవాడు కోన శ్రీనివాసు. అతను కూడా అవాంతి ఫ్యాక్టరీలో పనిచేసేవాడు. ఇలాగ జరుగుతున్న క్రమంలో ఒక ఒరిస్సా అమ్మాయిని ఈవిడి షాప్కి వచ్చిన సమయంలో తీసుకుని వచ్చి ఈ రూమ్కి అక్కడ ఆవిడతో తన కోరికలన్నీ తీర్చుకుని శ్రీనివాసు ఈ ఇల్లు అవద్దంటే మా పిన్ని గారిదని తప్పుడు సమాచారం ఇచ్చే అమ్మాయితో సాహసం చేయడం. తర్వాత ఒకరోజు ఆ అమ్మాయి కూడా మోసం చేస్తే ఆ అమ్మాయి ఈ వీరవెంకట లక్ష్మి ఉన్న ఇంటికి వచ్చి నువ్వెవరు అమ్మాయి అంటే నేను శ్రీనివాస్ భార్య అని చెప్తే ఇదేంటి నన్ను మోసం చేసాడు ఉన్నారా ఇంట్లోనే అడిగి ఆ అమ్మాయి బయటికి రమ్మని పిలిచి శ్రీనివాస్ కుట్టి ఏడిస్తా పారిపోయింది, ఏడిస్తా వెళ్ళిపోయింది. ఈ రకమైనటువంటి పరిస్థితులు చేసినటువంటి కోన శ్రీనివాస్ అనేటువంటి ఆడవాళ్ళ మోసం చేయడం,
వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని తీసుకోవడం ఈ రకంగా చేసి మొత్తం ఈ యొక్క మహిళల్ని ఇలా మోసం చేసేటువంటి ఆగడాలకే ఈ చట్టాలన్నీ కూడా వాళ్ళకి చుట్టాలుగా మారిపోతుంటే రోజు రోజుకి కూడా ఈ యొక్క మహిళలకు అన్యాయం జరుగుతూ ఉంది. దీన్ని మనం ప్రతి పోలీసు వారికి, దిశ చట్టానికి అన్నిటికి కూడా తెలియపరుచుకున్నా కూడా ఈవేళ మహిళలకు న్యాయం జరుగుతలేదు. నేను దీన్ని ప్రశ్నిస్తున్నా. అంటే మహిళలకు అన్యాయం జరిగాక వాళ్ళు చనిపోయిన తర్వాత, అత్యాచారం జరిగిపోయిన తర్వాత కొలతలు ముంచుకునే వస్తారు ఈ పోలీసు వారు. ఈ అరికట్టడానికి న్యాయం లేదాక చట్టాలు మహిళలకు చట్టాలు ఉన్నాయన్నారు. ఏ చట్టాలు ఉన్నాయి? ఆ చట్టాలన్నీ కూడా మహిళలకి రాక్షసి బంధాలు అయిపోతూ ఉన్నాయి. దీని మీద తక్షణం న్యాయం చేయకపోతే రేపు 2వ తారీఖు 3వ నెల 2005 బుధవారం నాడు ఈ అమ్మాయికి మద్దతు తెలియజేస్తూ మహిళా సంఘం తరఫున నిరాహార దీక్ష చేయడానికి మేము సంపూర్ణ మద్దతు చేస్తూ ఉంటాం ఆ అమ్మాయికి అని మేము సిపిఎంఎల్ వినోద్ మిశ్రా తరఫున నేను విజ్ఞప్తి చేస్తాను. ఉత్తరాంధ్ర ఎలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవ ఏర్పాట్లను అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పర్యవేక్షించారు. రాష్ట్ర పండుగ ప్రకటించిన తర్వాత జరుగుతున్న మొదటి జాతరను అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయపరుచుకుంటూ పర్యవేక్షిస్తూ ఈ జాతరని ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్రం మొత్తం నుండి వచ్చే భక్తులకు ఇటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని స్థానిక అధికారులను ఆలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జోగి నాయుడు, అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమనశెట్టి రామ్కి కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఏర్పాటు చేసిన జల జీవన్మును ప్రారంభించారు. అమ్మవారి మాలధారణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఘటాల పండుగను శాసనసభ్యులు ప్రారంభించారు. ఉత్సవ డైరెక్టర్లకు రామకృష్ణ చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు. వాలంటీర్ సర్వీస్ చేసే వాళ్ళు ఒకరు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఇగో మేము ఇన్ని బాటిల్స్ ఇస్తాం, లేదంటే ఇన్ని ప్యాకెట్స్ వాటర్ ఇస్తాం అన్నాం. మన రిక్వైర్మెంట్ అంతా చూసి వాళ్ళు ఎంత ఇస్తారో మిగతాదంతా కూడా మనం పెట్టుకుంటాం. మనం కలిసేపోతాం అక్కడ గ్రౌండ్ లో 5 సెకండ్. వాణిజ్య బ్యాంకులకు ధీటుగా శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పనిచేస్తోందని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముఖ్య కార్యనిర్వహణాధికారి దత్తి సత్యనారాయణ చెప్పారు. బుధవారం శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాల్లో ఉన్న సహకార బ్యాంకులన్నీ 100% కంప్యూటర్ కరణమూర్తి చేసుకుంటున్నాయని, ఈ నెలాఖరు నాటికి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 42 ప్రాథమిక వ్యవసాయ శాఖ పరపతి సంఘాలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కంప్యూటరీకరణ చేశామని, దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శక సేవలు అందించేందుకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుత రబీ సీజన్లో శ్రీకాకుళం జిల్లాలో 650 కోట్ల రూపాయలు పంట రుణాలు అందించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వరప్రసాద్, ఇతర బ్యాంకు శాఖ అధికారులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 14న రెండవసారి పదవి స్వీకారం తీసుకున్నాను. ఈరోజు మనకి బ్యాంకులో ముఖ్యంగా మన ప్రీతమ నేత జిల్లా మంత్రి రాష్ట్ర సహకార శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారి జన్మదిన కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించాం. జిల్లాకు సంబంధించిన అన్ని సహకార సంఘాల వాళ్ళు, సహకార శాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా వచ్చి ఘనంగా ఇక్కడ మంత్రి గారిని గౌరవించుకోవడం జరిగింది జన్మదిన సందర్భంగా. అలాగే మంత్రి గారు ఈ జిల్లా సహకార బ్యాంక్కి గతంలో కానీ ఇప్పుడు కూడా చాలా సహాయ సహకారాలు అందిస్తూ బ్యాంక్ అభివృద్ధికి చాలా చేయూతనిస్తున్నారు. ఈసారి కూడా మొన్న రీసెంట్గా బ్యాంక్ బిల్డింగ్ కోసం ఒక బిల్డింగ్కి స్థలాన్ని మంజూరు చేయడం జరిగింది. గతంలో కూడా ఒక టెక్కల్లో ఒక స్థలం మంజూరు చేశారు. అక్కడ బ్యాంక్కి పర్మనెంట్గా ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే బ్యాంక్ వరకు సంబంధించి బ్యాంకు ఈరోజు 25 బ్రాంచ్లు 49 సొసైటీలతో రాష్ట్రంలోనే ఒక మంచి సహకార జిల్లా బ్యాంక్గా గుర్తించబడింది. 25 బ్రాంచ్లు 49 సొసైటీలతో 2500 కోట్ల టర్నోవర్తో 500 కోట్ల డిపాజిట్లు, 2000 కోట్ల అడ్వాన్సెస్తో బ్యాంకు చాలా పురోగమనంగా ఉంది. మెయిన్ ఇందులో ఒక 800 కోట్ల రూపాయల వరకు రైతులకి పంట రుణాలు ఇవ్వడం జరిగింది. ఒక 300. అలాగే ఈ రబీ రుణాలు కాకుండా మనకి బంగారం మీద కూడా రుణాలు ఇచ్చాము 150 కోట్ల వరకు. ఆ రుణాలు కూడా మనకి గణనీయంగా రికవరీస్ వస్తున్నాయి, ఎన్పిఎస్ ఏమీ లేకుండానే.
అలాగే రైతులకు కావాల్సిన ఈ పంట రుణాలు, బంగారు రుణాలే కాకుండా వాళ్ళకి దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ పనిముట్లకు కానీ లేకపోతే ల్యాండ్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ వాళ్ళకి ఎల్టీ లోన్స్ ఇస్తున్నాం. అలాగే వాళ్ళకి పిల్లలకి చదువులకు అవసరమైన ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తున్నాము. ఎవరైనా ఇల్లు కట్టుకుంటామంటే వాళ్ళకి గృహ రుణాలు కూడా ఇస్తున్నామండి. వాళ్ళకి ఏ అవసరమైనా సరే, ఎన్ని రకాల ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నా సరే బ్యాంక్ నుంచి అందిస్తున్నాం. బ్యాంక్ కూడా మనకి పక్కగా నేషనలైజ్డ్ బ్యాంక్స్ తరహాలో అన్ని రకాల కంప్యూటరైజేషన్ సేవలు కూడా అందిస్తున్నాం. ఏటీఎంస్ కార్డ్స్ కానీ, వాళ్ళకి క్విక్ ఐఎంపిఎస్ పేమెంట్స్ కానీ, ఫోన్పే ద్వారా కానీ అమౌంట్స్ కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ త్వరలోనే మనకి సొసైటీలు కూడా కంప్యూటరేషన్ అయిన తర్వాత రైతులకు అన్ని రకాల అత్యాధునిక సేవలన్నీ కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడానికి టీసీబీ కృషి చేస్తుంది. అలాగే మనకి జిల్లా మంత్రివర్యులు శ్రీ గౌరవనీయులు కింజరాపు అచ్చెన్నాయుడు గారు మనకి సహకార మంత్రిగా ఉండడం వల్ల మన జిల్లా సహకార రంగానికి చాలా మేలు జరుగుతుంది. ఆయన కూడా అన్ని విధాలా మాకు ప్రోత్సహిస్తున్నారు. ఆయన హయాంలో ఈ బ్యాంక్ని రాష్ట్ర స్థాయిలోనే మంచి అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని మేము అంతా కృతజ్ఞతతో ఉన్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జగంపేట సర్కిల్ పోలీస్ వారి ఆధ్వర్యంలో సిఐ వైఆర్కే శ్రీనివాస్, ఎస్ఐ రఘునాథరావు చలివేంద్రం ఏర్పాటు చేశారు. జగంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం ట్రాఫిక్ నిబంధనలు ప్రజలకు తెలియజేస్తూ చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రంను జగంపేట శాసనసభ్యులు జ్యోతిల నెహ్రూ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ ను తప్పక పాటించాలని, వాహనదారులు అందరూ హెల్మెట్ ధరించాలని, బైక్ మీద 2 కంటే ఎక్కువ ప్రయాణించరాదని, లైసెన్స్ కలిగి ఉండాలని, మైనర్లు వాహనాలు నడపరాదని అన్నారు. త్వరలో వాహనదారులకు లైసెన్స్కి ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా మన జగ్గంపేటలో ప్రారంభించే ఆలోచనలో ఉన్నామని తెలియజేశారు. వేసవి ప్రారంభమైంది. సుమారు ఇప్పుడే 40 సెంటీమీటర్ల దాకా ఎండ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని పోలీస్ శాఖ వారు, మన పోలీస్ ఏదైతే సిఐ గారి ప్రోత్సాహంతో, ప్రధానంగా డిఎస్పీ గారి సహకారంతో, మా ఎస్ఐ గారు వీళ్ళంతా ఆలోచన చేసి వేసవి కాలంలో అతి కీలకమైంది మంచినీరు, దాహార్తి తీర్చడం. అందులో జగ్గంపేటలాంటి కోటల్లో ఇటువంటి చలవ కేంద్రాలు పెట్టడం అన్నది చాలా అవసరం. ఆ అవసరాన్ని పురస్కరించుకొని పోలీస్ శాఖ నిర్ణయం తీసుకుని పోలీస్ స్టేషన్ దగ్గరే ఈ మంచినీటి చలవ కేంద్రాన్ని పెట్టడం. మరి మజ్జిగ అయితే ఈరోజు ఇచ్చారు, రోజు ఇవ్వగలరు అనుకుంటే ఇస్తారట. ఈ 3 నెలల్లో కూడానే మజ్జిగ, మంచినీటి చలవ కేంద్రాలని నిర్వహిస్తున్నందుకు, అది మొట్టమొదటిగా ఈ వేసవి సంవత్సరంలో నా చేతుల మీదుగా ప్రారంభించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. దీన్ని చేసి మేము ఎప్పుడూ పెట్టేటటువంటి దాన్ని మా వాళ్ళు మర్చిపోయారు, కనీసం కదపలేదు. ఇప్పుడు గుర్తొచ్చింది. అది స్మారక మందిరం దగ్గర నిర్వహించే కార్యక్రమం కూడా తొందరలోనే నిర్వహిస్తాం. అంటే ముఖ్యంగా పోలీస్ శాఖ యొక్క ఆలోచన కానీ, నిబంధనలు కానీ, నియంత్రణ కానీ ఒకసారి మనం ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్ర రాజకీయాలలో విశిష్ట నేతగా గుర్తింపు పొందిన నాయకులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు రానున్న కాలంలో మరిన్ని పదవులు అందుకొని విజయ శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజు వేడుకల వేళ శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ శుభాకాంక్షలు తెలిపారు. వక్తలు తమ ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ హెచ్ఎం స్కూల్ మైదానంలో మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు వేడుకలను బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని పలు దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాండ్రంకి శంకర్, అందవరపు సంతోష్, అంబటి రాజ్యలక్ష్మి, ఇప్పిలి తిరుమలరావు, బొల్లా నాగేంద్ర యాదవ్, పిఎంజే బాబు, ఉంగటి రమణ, మాదరపు వెంకటేష్, కవ్వాడి సుశీల, బాళమణి, విభూతి సూరిబాబు, చిట్టి నాగభూషణ్ రావు, చీర రమణయ్య, రెడ్డి గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. చిన్ని గారు, పాండ్రంగి శంకర్ గారు వీళ్ళందరూ కూడా ఈ అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయించారు. వారందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో కీలక భూమిక పోషించి క్లిష్ట సమయంలో పార్టీ బాధ్యతలు రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్వర్తించి చంద్రబాబు నాయుడు గారికి ఒక కుటుంబ సభ్యుడిలాగా, ఒక నమ్మకమైన వ్యక్తిగా, ఒక కుడి భుజంగా కష్టకాలంలో అండగా ఉండి ఈరోజు పార్టీని నిలబెట్టి జరుపుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలి. మన రాష్ట్రాన్నితో పాటు మన జిల్లాని ప్రత్యేకించి అభివృద్ధి పదవులకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటూ, ఏదైతే కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రన్నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా వారి వారసత్వంగా శ్రీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారు కానీ అదే పందాన్ని కొనసాగిస్తూ నిత్యం ప్రజలతో ఉంటూ, ప్రజలతో మమేకమై వారి యొక్క అవసరాలను తీర్చుతూ, అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం, మన ప్రాంతం అభివృద్ధి కోసం, అలాగే మన పార్టీ అభివృద్ధి కోసం నిత్యం వారు కింజరాపు కుటుంబం అనేది ముందుకు నడుస్తుంది. తప్పకుండా వారికి ఎప్పుడూ మనం అండదండగా ఉంటాం. మన అభివృద్ధి, మన ప్రాంత అభివృద్ధిని చేసుకోవడానికి కోసం ఇంకా మనం అందరం పాటుపడదామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరపడం, నేను ఎమ్మెల్యేగా గెలవడం, లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కోడ్ వల్ల ఆయన బర్త్డే జరపలేపాం. అంతకు ముందు ఇయర్ ఇక్కడే ఇదే మాదిరిగా జరిపాం, చాలా గ్రాండ్గా జరిపాం ఆ రోజు కూడా. సో మళ్ళీ ఇక్కడికి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది అని నేను తెలియజేసుకుంటూ, రాష్ట్ర ప్రభుత్వం ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఈరోజు అన్ని సంక్షేమ పథకాలని ఒక్కొక్కటిగా మనం చేసుకొస్తున్నాం. మత్స్యకార భరోసా ఈ ఏప్రిల్లో ఇస్తాం, అలాగే రైతు భరోసా కూడా ఏప్రిల్లో ఇస్తాం. ఈ మే నెలలో స్కూల్కి వెళ్ళే ముందే తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున కూడా ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. మొన్న ఎన్నో చట్టాలు కూడా తీసుకురావడం జరిగింది. అలాగే ల్యాండ్ గ్రాబింగ్ చట్టం కోసం ప్రజలకి ఎవరైనా దౌర్జన్యంగా ల్యాండ్లు అన్యక్రాంతం చేస్తే వారి నుండి కాపాడడానికి కూడా మనం చట్టం తీసుకురావడం జరిగింది. అలాగే విద్యా వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన చేసి నాణ్యమైన విద్యను అందించడానికి విద్యాశాఖ మంత్రులు లోకేష్ అన్న గారు కూడా ఎంతో శ్రమిస్తూ 117ని రద్దు చేసి జీవోని మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా రాబోయే విద్యా సంవత్సరానికి అందించడానికి ముందున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి విషయంకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఉన్న ఈ ఎన్ఆర్జీఎస్ నిధులు దారి మళ్లించిన పరిస్థితి గత ప్రభుత్వం. ఆ నిధులను ఎటు మళ్లించకుండా మళ్ళీ స్థానిక సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారి సహకారంతో మనకు రాష్ట్రానికి పుష్కలంగా నిధులు కూడా వస్తున్నాయి. పోలవరం కానీ, అమరావతి కానీ, అలాగే స్టీల్ ప్లాంట్ కానీ ఇవన్నీ కూడా వెళ్తున్నాయి. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా దివాలా తీసి అంధకారంలో గత ప్రభుత్వం ముంచేసినప్పటికీ కూడా దాన్ని ఎంతో అనుభూతుడైనటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అలాగే ఆయనకి కింజరాపు కుటుంబం మీద కానీ, అలాగే శ్రీకాకుళం మీద అమితమైన ప్రేమ. ఒక పక్క కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా దేశంలోనే అతి చిన్న వయసు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి ఇవ్వడంలో కానీ, అలాగే అచ్చెన్నాయుడు గారికి 6 శాఖలు ఇచ్చి ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్న మంత్రి శాఖలు ఇచ్చి మంత్రిగా ఇవ్వడం కానీ, ఆయనకి ఉన్న అభిమానాన్ని ఆయన చేసి చూపించారు. సో మనం కూడా అదే విధంగా ఎల్లప్పుడూ తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి అండగా ఉండి మనం
పార్టీని బలోపేతం చేసే దిశగా మనం అందరం ముందుకెళ్ళి మన ప్రాంతం అభివృద్ధి చెందుకోవడానికి మనం అందరం కృషి చేయాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఇక్కడ విజయవంతం చేసినటువంటి పార్టీ క్యాడర్ అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కిందర పరివార ప్రసాద్ గారికి అచ్చెన్నాయుడు గారికి మరొకసారి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు కేక్ కట్ చేస్తాం. కేక్ కట్ చేసిన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పంచాయతీ 2025-2026 సంవత్సరమునకు గాను రోజువారీ ఆసీలు వేలంపాట మరియు కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సరఫరా టెండర్లు ప్రక్రియ కార్యదర్శి అప్పల శివరాం ఆధ్వర్యంలో జరిగింది. అయితే రోజువారీ ఆసీలు వేలంలో 9,33,000కు తునికి సంబంధించిన వ్యక్తులు పాడుకున్నారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది పంచాయతీకి ఆదాయం వచ్చింది. అలాగే పారిశుద్ధ్య వర్కర్స్ సప్లై కొరకు పారిశుద్ధ్య కార్మికుల తరపు నుంచి 2 టెండర్లు వేశారు. టెండర్లు వేయటానికి వచ్చిన వ్యక్తులు తిరిగి వెళ్లిపోవటం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే గత సంవత్సరం టెండర్ పొందిన పారిశుద్ధ్య కార్మికుడే 2025-2026కు టెండర్ను దక్కించుకున్నారని కార్యదర్శి శివరాం తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపాటి మేఘరంజన్, నెలపర్తి అర్జున్ రావు, ఇజరపు సూరిబాబు, ఐఎన్ మూర్తి, గారా రమేష్, గారా చంటి, పల్లా ప్రసాద్, గుల్లా నాగు మరియు వార్డు మెంబర్లు పల్లా ప్రసాద్, తాటిపాక నూకరత్నం, లోవరాజు, తుమ్మలపల్లి సతీష్, దాసరి శ్రీను, పెంకే గోవింద్, పంచాయతీ సిబ్బంది కుమారస్వామి, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు పెద్దపాటి మేఘరంజన్ పారిశుద్ధ్య కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెద్దపాటి మేఘరంజన్ కార్యదర్శి శివరాం మీడియాతో మాట్లాడారు. ఎలాగ ఈ సంవత్సరం మరి బాగుంది, శాలరీ బేస్ కూడా బాగుంది కాబట్టి మీరు ఆబ్సెంట్లు అవ్వకుండా మీ పని మీరు శుభ్రంగా చేసుకొని మీ వంతు పనులు ఇంకోళ్ళకి అప్పచెప్పకుండా మీరే మీ పనులు చేసుకోండి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అలా చేసుకున్న రోజుని మీ మీద ఏ కంప్లైంట్లు లేకుండా ఉంటాయి. మీరు శుభ్రంగా పని చేసుకుంటారని మిమ్మల్ని ఆశిస్తూ ప్రెసిడెంట్ గారికి ఇది గ్రామానికి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీకు ఈ హెచ్చరికలు చేయాలనుకున్నాను. పాకిరేపేట గ్రామ పంచాయతీ పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి ఎర్ర అప్పల శివరామం, గౌరవనీయులైన గారా సర్పంచ్ గారు, గారా వసశ్రీ గారు మరియు పాలకవర్గ సభ్యులు మరియు సహకారంతో 2025-26 సంవత్సరమునకు టెండర్లో వేలంపాట నిర్వహించడం జరిగింది. మరియు టెండర్లో వేలంపాటలను పట్టణ ప్రజల సహకారంతో ప్రక్రియ పూర్తి చేయడం అయింది. మరి ఈ పాటలో తక్కువదారుడైన వారిని పాలక మండల సభ్యులతో ఆమోదించి 2025-26 సంవత్సరంకు కొనసాగించబడును. టెండర్లు మరియు వేలంపాటు సహకరించిన గ్రామ ప్రజలకు మా పాలక సభ్యుల తరపున మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో గల జనసేన పార్టీ కార్యాలయం నుండి జనసేన పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి మరియు మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జి అక్కల రామమోహన్ రావు అలియాస్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ జగన్కు పదవి పోయాక రైతులపై ప్రేమ చూపించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో పీకల్లోతు కష్టాల్లో ఆత్మహత్యలు చేసుకున్న 3,000 కౌలు రైతులను ఆదుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చరిత్రలో 24 గంటల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలుకు సంబంధించిన డబ్బులు ఏర్పాటు చేసిన ఘనత నాదెండ్ల మనోహర్ దన్నారు. అభివృద్ధి సంక్షేమ కూటమి ప్రభుత్వం లక్ష్యం. ప్రజలను తప్పుదోవ పట్టించి మభ్యపెట్టే మాటలు కట్టిపెట్టాలని హితవు పలికారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల మీద కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు.
తను అధికారంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాల పాటు రైతుల బాగోగులు పట్టించుకొని ఈ మాజీ ముఖ్యమంత్రి, అలాగే రైతులు వర్షాభావ ప్రభావం వల్ల పంటలు మునిగిన, అకాల వర్షాలు వచ్చినా కనీసం వాళ్ళని పరామర్శించిన సందర్భం లేదు గడిచిన 5 సంవత్సరాలు. ఎక్కడన్నా పరామర్శించాల్సి వస్తే నేషనల్ హైవే పక్కన టెంట్లు సంబంధించినటువంటి డయాస్ని ఏర్పాటు చేసుకుని ఆ డయాస్ మీద నుండి రైతుల్ని పరామర్శించిన సందర్భం, కనీసం దగ్గర కూడా రైతులు ఏనాడు ఆయన దగ్గర తీసుకొని మాట్లాడిన పాపం లేదు. కానీ ఇవాళ అధికారం కోల్పోయేసరికి కపట ప్రేమ చూపిస్తా ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తెరగాలి. ఎందుకంటే నీ 5 సంవత్సరాల పరిపాలనలో రైతులు ఎక్కడా పట్టించుకోలేదు అనే దానికి ఉదాహరణ 5 సంవత్సరాల మీద 3,000 మంది కౌలు రైతులు చనిపోతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 3,000 మంది కౌలు రైతులకి తన సొంత డబ్బుల్ని ఒక్కొక్క వ్యక్తికి ₹1,00,000 చొప్పున చనిపోయిన కౌలు రైతుకి ఇవ్వడం జరిగింది. నీ సొంత కడప జిల్లాలోనే 128 మందికి కౌలు రైతులకి డబ్బులు ఇవ్వడం జరిగింది. నీ పులివెందులకు సంబంధించినటువంటి నీ నియోజకవర్గంలోనే 26 మందికి చనిపోయిన కౌలు రైతులకి 26 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. నువ్వు నిజంగా రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే ఈ 3,000 మంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళని నువ్వు ఎందుకు పలకరించలేదు? ఆ రోజు ఏమైపోయింది నీ కపట ప్రేమ వీళ్ళ మీద ఉన్నటువంటి ఇవాళ చూపిస్తున్నటువంటి ఓదార్పు ఆ రోజు ఎందుకు లేదు అని మేము జనసేన పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారిని క్వశ్చనిస్తా ఉన్నాం. అలాగే గడిచిన 5 సంవత్సరాల్లో ఏదైతే ధాన్యానికి సంబంధించినటువంటి మిల్లర్లు కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర మీరైతే ప్రకటిస్తా ఉన్నారు ప్రభుత్వం ద్వారా, కానీ మిల్లర్లు ఎక్కడా కూడా ప్రభుత్వ ప్రకటనకి విరుద్ధంగా కింటాకు వచ్చేసరికి 300-400 రూపాయలు తేడాతో వారు కొనుగోలు చేసి రైతుల్ని ఇబ్బంది పెట్టిన పరిస్థితి, సరైన గిట్టుబాటు ధర యొక్క. అలాగే కొన్న ధాన్యానికి ఎప్పుడూ కూడా పూర్వకాలం నుంచి కూడా ఒక 20 నుంచి నెల రోజుల్లోపు ఏ ప్రభుత్వం ఉన్నా రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత వారికి అకౌంట్లో డబ్బులు పడేవి. కానీ మీ 5 సంవత్సరాల్లో కూడా 6 నెలలు 7 నెలలు సంవత్సరానికి కూడా రైతులకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఆ సందర్భంలో మేము కూడా అనేక సార్లు మిల్లర్ల దగ్గర ఏదైతే రైస్ మిల్లు ఉన్నాయో వాళ్ళ దగ్గర మేము ధర్నాలు చేసిన సందర్భం కూడా ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మీ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకొని ఇవాళ ఏదో సవత ప్రేమ చూపిస్తా ఉన్నారు మీరు. ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఈ రోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారి నేతృత్వంలో ఇవాళ బ్రహ్మాండంగా ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో డబ్బులు ఇస్తామని వారు ప్రకటన చేస్తే, కానీ 24 గంటల్లోపే డబ్బులు పడిపోతున్నాయని వాళ్ళ రైతులు ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. మనం వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చి సరైన సక్రమంలో ధాన్యం కొనుగోలు చేసి కరెక్ట్ టైంలో వాళ్ళకి కానీ మనం డబ్బులు ఇవ్వగలిగినట్టయితే రైతులు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇది మీరు మర్చిపోయారు. కానీ ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కదా కూటమి ప్రభుత్వం మీద అని చెప్పి మీరు మరి ఎప్పుడు లేని విధంగా ఇవాళ కొత్తగా రైతులను పరామర్శించి చేలోకి వెళ్ళి పరామర్శిస్తున్నారు. మరి ఎప్పుడన్నా 5 ఏళ్లలో మీరు చేలోకి వెళ్ళి రైతుల దగ్గర పరామర్శించిన సందర్భం ఉందా? మీరు గుర్తెరగాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో బురద జల్లాలని చెప్పి మీరు పత్రికా ప్రకటనలు ఇచ్చి ఏదో ఎట్టా ఆడపిల్లాం కదా 4 సార్లు ఫోటో దిగి రైతులు ఏదో మీరు ఆదుకున్నట్టుగా ఫోజులు ఇచ్చడం తప్పితే నిజంగా రైతుల మీద మీకు చిత్తశుద్ధి లేదనేది గడిచిన 5 సంవత్సరాల్లో చాలా క్లియర్ గా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలే మీకు ఉదాహరణ. మీరు మంచి చేసి మళ్ళీ ప్రభుత్వం కోసంగా ఎంపర్లాడితే తప్పలేదు, కానీ వాళ్ళ చెడు చేసి మళ్ళీ వాళ్ళని ఏదో మోసం చేసే మాటలో మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏదైతే సంవత్సరానికి రైతులకి పెట్టుబడి కింద 20,000 ఇస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు చాలా స్పష్టంగా ప్రకటన చేశారు. రేపు మేలో 20,000 రూపాయలు రైతులకి ఇస్తామని చెప్పి వారు ప్రకటన చేశారు. దానికి సంబంధించి బడ్జెట్ కూడా మొన్న అసెంబ్లీలో పెడతాం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే సూపర్ 6 సంబంధించినటువంటి పథకాల విషయంలో కావచ్చు, ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మే జూన్లోకి మొత్తానికి
అమలు జరుగుతుందని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున వారికి తెలియపరుస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధిపై కలెక్టర్లు దృష్టి సారించాలి ఆదేశించిన సీఎం చంద్రబాబు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. గవరపాలెం నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు. నమ్మించి మోసం చేశాడంటూ మహిళ ఆవేదన. బాధితురాలికి మేమండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఆర్గనైజింగ్ కార్యదర్శి కోసిరెడ్డి గణేష్. వార్తలు సమాప్తం. అంతవరకు సెలవు. నమస్తే.